సింగరేణిల కారు పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవాధ్యక్షునిగా మాజీ మంత్రి కొప్పులీశ్వర్ ఎన్నుకున్నాడు ఇప్పుడు కారు పార్టీలో పెద్ద చర్చకే దారితీసింది. ఇది వరకు ఆ పదవిలో ఉన్న ఎమ్మెల్సీ కవితను తప్పించి కొప్పులీశ్వర్ ను గౌరవాధ్యక్షునిగా నియమించారంటే కవితక్కను పార్టీలకించి పొమ్మనకుంటేనే పొగబెడుతున్నారా ఏందని కొంతమంది డౌట్ అనుమానాలు పడుతున్నారు. ఇది ఇట్లుంటే అటు కవితక్క కూడా ఇలా సింగరేణి బొగ్గుగని కార్మికులకు బహిరంగ లేఖ రాసింది. కొత్తగా ఎన్నికైన కొప్పులీశ్వర్ కు శుభాకాంక్షలు చెప్పుకుంటేనే కార్మిక చట్టాలకు విరుద్ధంగా పార్టీ ఆఫీసులో ఎన్నిక జరగడం తప్పా ఒప్ప అనే ముచ్చట పక్కకు పెడితే ఈ ఎన్నిక మాత్రం రాజకీయ కారణాలతోనే జరిగిందని ఆరోపణ చేసింది. ఇక సింగరేణి బొగ్గుగని కార్మికులను ఏకతాటి విధికి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర సాధనలో మొదటికించి పనిచేసిన రాసుకొచ్చిన కవితక్క బీఆర్ఎస్ పార్టీలా కొన్నాళ్ళ సంది ఏం జరుగుతున్నదో అందరికి తెలుసు. కేసీఆర్ కు రాసిన లేఖను నేను అమెరికా పోయినాక లీక్ చేసిర్రు. పార్టీలా నా మీద కుట్రలు చేస్తున్నది ఎవరో తెలవాలని ప్రశ్నించే వరకు నా మీద కక్ష కట్టినట్టు చేస్తున్నారని ఆరోపణలు చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి కార్మికుల కోసం పోరాడుతుంటే నా మీద కుట్రలు వన్నుతున్నారు. కాకుంటే ఈ కుట్రలతోని నాకు వచ్చిన నష్టం ఏం లేదు గాని కార్మికుల శ్రేయస్సు కోసం పనిచేస్తున్న నన్ను తొలగించి వారి ఐక్యతను దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నారని అన్నదంటే ఈ ముచ్చట్ల కవితక్కకు కోపం బగ్గనే ఉన్నట్టు అర్థమవుతున్నది. ఇక పదవిలో ఉన్నా లేకున్నా ప్రతి కార్మిక కుటుంబంలో సభ్యురాలుగా ఎల్లవేళలా కార్మికుల వెంటే ఉంటా, ఏ చిన్న కష్టం వచ్చినా అండగా ఉంటారని లేఖలో రాసింది. ఇటు ఎమ్మెల్సీ కవితక్కనేమో జాగృతి పేరు మీద కారు పార్టీకి సంబంధం లేకుండానే పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్నది. అటు కారు పార్టీకి అనుబంధంగా ఉన్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు పదవిల నుంచి కవితక్కను పక్కకు పెట్టి మాజీ మంత్రి కొప్పులీశ్వర్ కు అప్పయ్యపెట్టాలకు ఎమ్మెల్సీ కవితక్క కారు పార్టీల నుంచి పోవుడో లేకుంటే వాళ్ళే పంపించుడో ఏదో ఒకటి జరిగేటట్టే ఉన్నదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చూడాల మరి రేపట్ల ఏం జరుగుతుందో.